హాయ్ ఆల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను మెక్రోనీ చేశాను అనమాట. నేను రెగ్యులర్గా చేసే మెక్రోనీ ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది, బట్ ఇప్పుడైతే సింపుల్గా ట్రై చేయాలనేసి ఇలా చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసాను. ఇది కూడా కొద్దిసేపు ఫ్రై అయ్యాక టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇది వేగేలోపు మెక్రోనీని కుక్ చేసుకున్నాను. మెక్రోనీస్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. సో ఇదంతా కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నేను రెగ్యులర్గా చేసే మెక్రోనీస్లో క్యారెట్తో పాటు బీన్స్, క్యాప్సికమ్, ఎగ్స్ అన్నీ వేస్తానన్నమాట. సో అవన్నీ ఇందులో వేయలేదు, ఓన్లీ క్యారెట్ మాత్రమే వేసాను. రెగ్యులర్గా చేసే మెక్రోనీస్లో టొమాటోస్ వేయను అనమాట. దాంట్లో కెచప్స్, సోయా సాస్ వేస్తాను. ఇందులో అయితే టొమాటోస్ వేసేసాను, దీంట్లో ఏ సాసులు వేయలేదు. ఇంతేనండి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా మెక్రోనీ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్.